సౌండ్ రాకుండా నోరు మూసి గుండెల్లో పొడువు, గుండెల్లో పొడువు. ఇదిగో ఇది కూడా తీసుకో, పొడువు. అది శభాష్, అది కేకే గాని చూసుకొని రెచ్చిపోయాడు నా కొడుకు. అందుకే చచ్చాడు తమ్ముడు. ఆ కేకే నా కింద, నా కాళ్ళ కింద బతికిలేదన్నా. వేణ్ణి చంపితే చాలు. బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు. అంతవరకు వాడు బతకడు. ఆ కేకే గాడిని చంపడం వీణ్ణి చంపినంత ఈజీ కాదు తెలుసు. అందుకే బీహార్ నుంచి మనుషుల్ని దింపుతున్నారు. ఆ కేకే గాడికి వాళ్లే కరెక్ట్. వాళ్ళు సాక్ష్యాలనే కాదు, వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తారు. డేవిడ్ రా చెప్పు అన్నా. బీహార్ వాళ్ళు సిటీలోకి వచ్చేసారన్నా. చూడు డేవిడ్, వాళ్ళని రిసీవ్ చేసుకుని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో. ఈ పని నువ్వు జాగ్రత్తగా డీల్ చేస్తావని నీకు అప్పచెప్పా. వాళ్ళు వచ్చినట్టు మూడో కంటికి కూడా తెలియకూడదు, ఓకే? అలాగే. डेविड राज। ओ डेविड राज आ जाओ। बोलो भाई, हमारा जेपी साहब कैसा है? एकदम बढ़िया है। ओके बैठो। जेपी साहब ने भेजा आपके लिए। जेपी साहब ने भेजा? इधर आपको सब ठीक है ना? మాకు తెలుగు వచ్చు. ఇక్కడ చాలా మర్డర్లు చేసాం. మాకు తెలుగు అవసరం. డబ్బు తెచ్చావా? పని పూర్తయ్యేంత వరకు జాగ్రత్త. కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు. ఈ హోటల్లో బచ్చాలా మాట్లాడుకు. ఈ హోటల్ మాది. నువ్వేం ఫిగర్ చేయకు. కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు. చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా? ప్లాన్ చేయడానికి ఏమైనా ఇల్లు కడుతున్నామా? అరే తమ్ముడు, ఎక్కడుంటాడో చెప్పు, వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు, ఎప్పుడు వేయాలో చెప్పు. బాస్ డైరెక్ట్ గా వెళ్ళి ఫటాక్ లేపేస్తా, అంతే. కేల్కత్తాం. కేకే ఇస్ ఎ వెరీ డేంజరస్ ఫెలో. మీరు ఒక అడుగు అంతా ఉనికిపోతావేం? ది బిహారీ గ్యాంగ్ 100 మర్డర్లు చేశాం. కేకే ఒక లెక్క. అరే బాయ్, నువ్వు ఈ ఫీల్డ్ లో పైకి రావు. ఫిగర్ మత్ కరో. కేకే కా ఫోటో దిखाओ, जाओ. వాళ్ళు వచ్చినట్టు మూడో కంటికి కూడా తెలియకూడదు, ఓకే? అలాగే ఉంటాను. థ్యాంక్ యూ మిస్టర్ డేవిడ్, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అన్నయ్య, ఆ కేకే గాడు చచ్చిపోయాడన్నయ్య. ఇక మిగిలింది వాడు తమ్ముడు, అమ్మే. అది జరగదు. అన్నం చంపడం అంత ఈజీ కాదురా. పండ, వీడి తమ్ముడు కూడా బతకూడదు.